హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో సింపుల్ ప్రాసెస్‌లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి. ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. 1 కప్ పప్పు తీసుకుంటున్నాం. కందిపప్పు. కందిపప్పు ఏంటంటే బేసిక్‌గా గ్యాస్ వచ్చేస్తదంటారు కదా! కానీ మనం పప్పు గాని ఏమన్నా వండుకునేటప్పుడు ఒక్క గంట ముందు నానబెట్టుకొని ఉంటే గ్యాస్ ఉండదండి. సో, నేను 1 అవర్ ముందు నానబెట్టేస్తాను కందిపప్పు. తర్వాత చింతపండు కూడా నానబెట్టుకుందాం కాసేపు. సాంబార్ చేసే ముందే చింతపండు కూడా నానబెట్టుకుంటే బాగా నానుంటుంది కదా! సో, పులుసు కూడా ఫాస్ట్‌గా వచ్చేస్తది. మనం ఒకవేళ చింతపండు నానబెట్టుకోవడం మర్చిపోయినా, లేట్ అయినా గానీ హాట్ వాటర్ పోసుకుంటే చాలా ఫాస్ట్‌గా చింతపండు నానిపోతుంది. పప్పు నాకు 1 ½ అవర్ నానింది. సో, నేనేం చేశానంటే కుక్కర్‌లో ఏం పెట్టలేదు. నార్మల్‌గానే ఉడకబెట్టేసాను. స్పూన్ పసుపేసుకుంటే పప్పు ఉడికేటప్పుడు కలర్ వస్తుంది. ఇంక మన సాంబార్‌కి బండిలు పెట్టేసుకొని తాలింపు ఎలానో లాస్ట్‌లో వేసుకుంటాం గదా! సాంబార్ అయిపోయాక. ఇప్పుడేంటంటే కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి ఫస్ట్ ఆయిల్‌లో తర్వాత కూరగాయ ముక్కలేసుకుంటాం గదా! అవి ఒకసారి ఫ్రై చేసుకుంటే బావుంటాయి. ఫస్ట్ ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుంది సాంబార్‌కి. ఎప్పుడు వాటర్‌లో వేసేస్తూ ఉంటారు కదా! కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ వేయించుకొని టొమాటో, ఆనియన్స్, క్యారెట్, బెండకాయ మనకి ఇంట్లో ఏం కూరగాయలుంటే అవి వేసుకోవచ్చు. ప్రెజెంట్ నాకు ఇవున్నాయి వేసేసాను. చూసారుగా పప్పు చాలా ఫాస్ట్‌గా బాయిల్ అయిపోయింది. పప్పేంటంటే కొంచెం చల్లారాక మనం మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా పేస్ట్‌లా అయిపోతుంది కదా! ఆ పేస్టు సాంబార్‌లోకి చాలా బావుంటుంది. నార్మల్‌గా అలా ఏసుకునే కన్నా. పేస్ట్‌లా ఉంటే సాంబార్‌లోకి కూడా బావుంటుంది. నేను మిక్సీ జార్‌లో ఏసి ఒకసారి మిక్సీ పట్టేసాను. వాటర్ అవైతే ఏం పోయలేదు. నార్మల్‌గానే పట్టేసాను. చూడండి ఎలా వచ్చిందో పేస్ట్ అయితే. ఇంకా ఆనియన్స్ అయి ఫ్రై అయినాయి కదా! ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక్కసారి ఆ పప్పు దానిలో ఆనియన్స్‌లో ఏసుకొని ఒక్కసారి ఫ్రై చేస్తే 1 మినిట్, 2 మినిట్స్ అంతే. ఒకసారి ఫ్రై చేసి చింతపండు రసం ఏం చేశానంటే ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా మనం. ఆ చింతపండు రసం నేను బౌల్‌లోకి తీసేసాను. చింతపండు సెపరేట్ చేసేసి రసం తీసేసాను సెపరేట్‌గా. ఆ రసం పోసేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఇంకా స్టవ్ ఇప్పటిదాకా సిమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటాం కదా! ఇప్పుడింక హైలో పెట్టేసుకోవచ్చు. ఆ రసం పోసి ఇంక మనకి వాటర్ ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఇంక కారం, సాల్ట్ ఇవి వేసేసుకోవాలి. నేను 1 స్పూను కారమేసాను. మనం పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిర్చి అవి తాలింపు వేస్తాం కదా! చూసుకొని ఏసుకోవాలి కారం. 1 స్పూన్ సాల్ట్ ఏసుకున్నాను. అండ్ గరం మసాలా. కాసేపు బాయిల్ అయ్యాక కారం అవి వేసాక సాంబార్‌లోకి గరం మసాలా ఉంటుంది కదా! మనం ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం గదా! జీలకర్ర అవి కొట్టింది. ఆ మసాలా ఉంటే అదేసాను. ఇంకాసేపు బాయిల్ అయ్యాక మరి దాంట్లో పీసెస్ అవి ఉడుకుతాయి కదా! అవి మొత్తం బాయిల్ అయిపోయాక కొంచెం బెల్లం ముక్కేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది సాంబారు. అండ్ మన దగ్గర సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా వేసుకోవచ్చు లాస్ట్‌లో. సాంబార్ బాయిల్ అయ్యాక దగ్గరికొచ్చింది అనుకున్నాక కొంచెం ఒక స్పూన్ సాంబార్ మసాలా యేసుకుంటే మనకి స్మెల్ బావుంటుంది. టేస్ట్ బావుంటుంది సాంబార్ మసాలా. నాకు సాంబార్ మసాలా ఇంట్లో ఉంది. ఎప్పుడు పప్పుచారు పెట్టుకున్నా, సాంబార్ పెట్టుకున్నా ఇంకా రెగ్యులర్‌గా వాడతాం సాంబార్ మసాలా. ఎవరెస్ట్ వాళ్ళది. 1 స్పూన్ ఏసాను సాంబార్ మసాలా. అండ్ లాస్ట్‌లో బాయిల్ అయిపోయాక ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే సాల్ట్ ఇవేమన్నా పడతాయనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయినాయండి. అండ్ లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బావుంటుంది. ఇంట్లో ఉంటేనే లేకపోతే లేదు. కానీ సాంబార్‌లో కొత్తిమీర చాలా బావుంటుంది. లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాలింపు వేసుకోవడం. ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా తాలింపు దినుసులు వేసేసుకొని ఒకసారి తాలింపు చేసుకొని దానిలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా సాంబార్ రెడీ. వీడియో నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. బాయ్.